హరి ఓం. మార్చి 16, 1938. భాషణలు 474. హృదయాన్ని గురించి చర్చ వచ్చింది. అప్పుడు భగవాన్ ఇలా అన్నారు, యోగ శాస్త్రాలు నాడులు 72 అని 101 అని చెప్తున్నాయి. ఈ రెండింటినీ సమన్వయిస్తూ ముఖ్యమైన నాడులు 101, అవి 72గా విభజింపబడ్డాయి అని అంటారు. కొందరి మతంలో వీనికన్నిటికీ మూలము మెదడు అంటారు. మరికొందరు అది హృదయము అంటారు. ఇంకా కొందరు మూలాధారము అన్నారు. మూలాధారం నుండి పరానాడి వెలువడి సుషుమ్న ద్వారా సహస్రారానికి పోయి అక్కడి నుంచి హృదయానికి కిందకి దిగుతుందని ఒక మతం వారంటారు. అలా కాదు, సుషుమ్న పరానాడిలో లయించిపోతుంది అని ఇంకొకరంటారు. ఆత్మస్థానాన్ని సహస్రారంలో వెతుక్కో అంటారు. మరికొందరికి అది భూమధ్యంలో దొరుకుతుంది అంటారు. కొందరికి అది హృదయము అంటారు. కొందరికి మణిపూరకమని. పరానాడి ప్రవేశమే ఆత్మజ్ఞానమైతే దాన్ని హృదయం నుండి ప్రవేశిస్తుంది. పరానాడి ప్రవేశమే ఆత్మజ్ఞానమైతే దాన్ని హృదయం నుండి ప్రవేశించవచ్చు అని యోగి, నాడీ శుద్ధి చేయడంలో తత్పరుడైన వాడును చెప్తాడు. అప్పుడు కుండలిని ఉద్భుతమయ్యి మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కిందికి దిగి హృదయానికి చేరడం యోగంలో చిట్ట చివరి ఘట్టము అన్నారు. ఏమిటన్నా మూలాధారం నుంచి మనలో ఉన్నటువంటి పరానాడి ఏ అడ్డంకులు లేకుండా యోగ మార్గం ద్వారా, యోగ సాధనల ద్వారా ఆ చక్రాలన్నిటినీ దాటుకొని సహస్రారానికి చేరి సహస్రారాన్ని నుంచి కిందకి దిగి హృదయం లోపలికి చేరడంతో యోగి యొక్క సాధన పూర్తవుతుంది అన్నారు. వేదాలు హృదయాన్ని అధోముఖ పద్మకోశ ప్రతీకాశం అని చెప్పాయి. పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్య అధోముఖం అని చెప్పాయి. అంటే కిందికి తిరిగి, హృదయాలు కిందికి తిరిగి ఉన్న తామర మొగ్గ వంటిదట. కిందకి తిరిగిన తామర మొగ్గ లాంటిదట. లేక కదలి మొగ్గ, అరటి మొగ్గ లాంటిది అని వర్ణించాయి. అధోముఖ అగ్రంలో నీవార శోక విత్వన్వి సీతావా సత్యనోపమా తస్యా శిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మ శివసేంద్ర స్వక్షర పరమస్వరాట్ అని మంత్రపుష్పంలో. అంచేత అది అధోముఖంగా ఉంటుంది. దానిలో నీవార శోకము వలె, అంటే వరిగింజ యొక్క కొసలాగా సన్ననిది ఉంటుందట. అనురూపముగా ఒక బిందువు దానిలో భాసిస్తూ ఉంటుందిట. ఆ బిందువు వహిని శిఖ, నిప్పు కణికలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ శిఖా మధ్యంలో పరమాత్మ వ్యవస్థితుడై ఉంటాడట. ఆ హృదయం ఏది అంటే శరీర శాస్త్రజ్ఞులు చెప్తున్నదా అది? అలా అయితే వారికి అన్నీ తెలిసినట్లే. ఈ డాక్టర్ అందరూ చెప్తున్నారు ఆ హృదయం కాదది. అదైతే ఆయనకి అన్నీ తెలిసినట్లే. కానీ ఉపనిషత్తులు పేర్కొన్న గుండె వేరు. ఈ గుండె ఈ హృదయం కాదు. ఉపనిషత్తులు పేర్కొన్నది హృదయం. అదే అన్నిటికీ కేంద్రం. అంటే అందులోనే మనస్సు జనించడము, అణగడము జరుగుతోంది. ఆ హృదయంలో నుంచే నేను అన్న నీవార శోకవత్తనివి ఒక చిన్న నిప్పు కణిక వలె నేను జనిస్తుంది. జనించి కాసేపు ఉండి మళ్ళీ అణిగిపోతుంది. ఈ లేచొచ్చిన మననేనే. అదే ఆత్మస్థానం. దానిలో నుంచే వస్తుంది ఇది. ఆత్మ అనగానే జనులు దాన్ని దేహంలో భాగంగా గణిస్తారు గాని దానిలో ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అంటే అది దేహంలోనే ఉంటుందని, చీకటి గదిలో బంధుటి వలె ఉందని, దానికి దేహము పరిసరాలు తెలియవని అనుకుంటారు నిద్రలో. అవునా? అట్టి
కాబట్టి వారికి ఆత్మస్థానం దేహంలోనే ఎక్కడో ఒక చోట ఉందని చెప్పాలి. మరి ఆ కేంద్రాన్ని హృదయము అన్నారు. అందుకే దాన్ని మీరందరూ శరీర అవయవాల్లో ఒకటి అనేసుకుంటున్నారు ఈ జనుడు. అది ఎక్కడుందంటే ఏం చెప్తాం? నేను అన్న తలంపు ఎక్కడి నుంచి వస్తుందో అదే హృదయం. అది ఎక్కడుంది అంటే ఎక్కడ చెప్తాం? ఆ శరీరంతో పాటు అడుగుతున్నారు కనుక ఏదో ఒక చోటు చెప్పాలి. ఆ కేంద్రాన్ని హృదయం అన్నారు. దాన్ని వీళ్ళందరూ శరీర అవయవాల్లో ఒకటి అని భావించుకుంటున్నారు. కలగన్నవాడు తను అహంకారంగా, ద్రష్టగా తన పరిసరాలను సృష్టిస్తూ ఉంటాడు. కళలో నేను అంటూ అహంకారంతో, మళ్ళీ నా కళను చూస్తున్న వాడిని నేనుగా ఉంటూ తన చుట్టూ తన పరిసరాలను తానే భావించుకుంటూ సృష్టించుకుంటున్నాడు. మళ్ళీ ఆ తర్వాత అవన్నీ వాణిలోనే అణిగిపోతున్నాయి కదా. అవునమ్మా. కళలో ఉన్న ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందో మరి అక్కడ దానిలోనే అణిగిపోతుంది. ద్రష్టతో సహా ఏకమైపోతుంది. చూసేవాడితో సహా ప్రపంచం అంతా కలిసిపోతుంది. అలాగే జాగ్రత్తలో కూడా ఒక్కడే ఇప్పుడు ఈయన అనేకుడైనట్టు కనిపిస్తున్నాడు. ఎంతో జాగ్రత్త కూడా అంతే. అంతే అమ్మా. విషయ ప్రపంచం నిజానికి ద్రష్ట ప్రపంచమే. ఈ విషయాలతో కనిపిస్తున్న ప్రపంచం అంతా చూసేవాడి ప్రపంచమే. ఖగోళ శాస్త్రుడు తానొక కొత్త నక్షత్రాన్ని కనుక్కున్నానని, అది గణింపరానంత దూరంలో ఉందని, దాని కాంతి భూమికి చేరడానికి కొన్ని వేల కాంతి సంవత్సరాలు పడుతుందని ప్రకటిస్తాడు ఖగోళ శాస్త్రుడు. నిజంగా ఆ నక్షత్రము ఉన్నది ఎక్కడ? ఆ చూచిన శాస్త్రజ్ఞుని అందు లేదు. అతడు ఇక్కడ ఇంకా 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 దూరం, ఇంకా దూరం, ఇంకా దూరం, ఇంకా దూరం. అసలు అతను దూరం దూరం అనుకుని ఆ నక్షత్రం ఎక్కడో దిగాంతాల లోపల ఎక్కడో ఉన్నట్లుగా అతడు భాషిస్తూ ఉంటుంది. ఇక దానిని చేరడానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంత దూరంలో ఉంది ఆ నక్షత్రం అంటాడు. ఉంది అని అనడానికి వాడు దాన్ని అలా ఉన్నట్టు చూస్తేనే కదా. అవునమ్మా. భగవానమ్మా, నిజంగా ఆ నక్షత్రం ఉన్నది ఎక్కడ? ఆ చూసిన శాస్త్రజ్ఞుల్లో కదూ. ఆ మాట అంటే జనులకు ఆశ్చర్యం. చూసేవాళ్ళు ఉందా? ఎక్కడో ఎక్కడో ఎన్నో కోట్ల కోట్ల మైళ్ళు, వేల వేల సంవత్సరాల సంవత్సరాలు అంత దూరం పడుతుందట. అంత దూరంగా ఉన్నదేమో చూసేవాళ్ళలో ఉందా అని ఆశ్చర్యపోతూ ఉంటారు జనుడు. సూర్యుడి కన్నా పెద్దదైన గోళం అంత దూరంలోనిది ఒక్క మానవ మాతృని మెదడులోని కణంలో ఇమిడిపోతుందా? ఆ నక్షత్రం సూర్యుడి కంటే ఎంతో 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 పెద్దదట. ఎంతో 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 దూరంలో ఉందట. అలాంటి పెద్ద గోళం అంత దూరంలో ఉన్న అతడికి ఇంత దూరంలో ఉన్న ఒక మానవ మాతృడి చిన్న మెదడులో ఉన్న గోరంత కణంలో ఇమిడిపోయిందా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అంతరాళం, ఆకాశ పరిణామాలు మేధ యొక్క పరిధిని బట్టి ఉంటాయి. అది చూసేవాడి మేధస్సు యొక్క విస్తారత ఎంత ఉందో అంత లెక్క ఉంటుంది ఆకాశం. ఈ జటిలాలన్నీ మనసులోనివే. అదే ఇంకా 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 ఈ నక్షత్రం కంటే ఇంకా దూరం, ఇంకా దూరం, ఇంకా దూరం, ఇంకా దూరం అని. అవి అలాగే ఎక్కడున్నాయి? అవి నీకు తెలిసిన మేరకు వాని ప్రకాశింపచేసే కాంతిని ఒకదాన్ని ఒప్పుకోవాలి. నీకు ఎంతవరకు తెలుస్తూ ఉంటుందో అంతవరకు వాటికి ఆ కాంతి ఉంది అని నువ్వు ఒప్పుకుంటావు. ఈ తలపులన్నీ నిద్రలో ఉన్నాయా నీకు? లేవు. కానీ నీ మెలకువతో అవన్నీ మేల్కుంటున్నాయి. కాబట్టి ఈ కాంతులన్నీ క్షణభంగురాలే, ఆది అంతాలు గలవే. ఆత్మ చైతన్యము శాశ్వతం, నిరతరం. అది పై పేర్కొన్న కాంతి లాంటిది కాదు. అది వేరు. కానీ దానికి స్వతహాగా ఉనికే లేదు. కాబట్టి అది ఆభాసయే, ప్రతిఫలించిన కాంతి అన్నమాట. ఆత్మ చైతన్యం శాశ్వతమైంది.
నిరతమైంది ఎప్పుడూ ఉంటుంది. అది పైన పేర్కొన్న కాంతి లాంటిది కాదు. ఆ పైన పేర్కొన్న కాంతి వేరు, ఆత్మకాంతి కాదది. కానీ దానికి స్వతహాగా ఉనికి లేదు పైన పేర్కొన్న కాంతికి. అంటే ఆభాస మాత్రమే, అలా ఉన్నట్లు తోస్తుందంతే. అంటే ప్రతిఫలించిన కాంతి అన్నమాట. అలాగే ఖగోళ జ్ఞాని మేధలోని నక్షత్ర కాంతి గురించిన జ్ఞానము, ఆభాస సంవిత్ అంటే ప్రతిఫలించిన జ్ఞానమే, ఆత్మ ప్రకాశం వల్ల ఉండగలిగిన జ్ఞానమే అది కూడా. అవునమ్మా. లేకపోతే ఆభాస సత్, ప్రతిఫలించిన దాని ఉనికి. అంటే యథార్థ జ్ఞానం అంటే సంవిత్ అంటే సత్, కాబట్టి విత్తు లేక ఉనికి. అసత్ మధ్యము అంటే హృదయములోనిది, సత్తులో నుంచే ఇదంతా కలుగుతోంది. నేను అంటూ ఒక స్పృహ లేచి వచ్చి అది దేహమన్న పరిమిత భావనలు వదిలేసి తన ఛాసని వ్యాపింపచేసి ఎంత వరకు వెళ్ళగలదో అంతవరకు పంపిస్తూ అది ఈ నక్షత్ర మండలాన్ని కూడా దాటి అనంతాలలో దిగంతాలలో ఎక్కడో ప్రకాశిస్తున్న దాని వలె చూసి అలా నక్షత్రం అన్ని కోట్ల 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 మైళ్ళ దూరంలో ఉంది. దాని దగ్గరికి చేరడం ఎవరి వశము కాదు అని తానే భావించుకుని వెనక్కి తిరిగి వచ్చి దాన్ని మనకి చెప్తాడు ఖగోళజ్ఞుడు. అవునమ్మా. ఆ చెప్పేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అఖండ తేజమైన ఆత్మలోని చిన్న రసకిరణం. నేను అంటే అది హృదయంలో ఉంది. నిద్రలో మేలుకున్నప్పుడు అది తలలోకి వెళ్లి ప్రతిఫలిస్తుంది. తల బల్లపరుపుగా ఉండకుండా నిలువుగా అప్పుడు లెగుస్తుంది. ఇంకా అక్కడి నుంచి శరీరం అంతా ప్రవహిస్తుంది. అధ్యాత్మ అహము అదే జాగ్రత్త సత్యగా, ఈ జాగ్రత్తలో సత్యంగా వ్యవహారం చేసేస్తూ ఉంటుంది. మెదడులోని శుద్ధ కాంతియే శుద్ధ మనస్సు. తర్వాత కలుషితం అయిపోతుంది. మెదడు మీద ప్రతిఫలించిన కాంతి శుద్ధమే, అంటే నేను అన్నది శుద్ధమే, కానీ మెదడులోని భావాలతో చేరేసరికి కలుషితం అయిపోతుంది. అది సాధారణంగా మనం ఎరిగిన ఇప్పుడు మన మలిన మనసు అదే. కాబట్టి అవన్నీ ఆత్మలోనివే. దేహము దాని ప్రతి అంగము ఆత్మలోనిదే. అందరూ సామాన్యంగా అనుకున్నట్లు ఆత్మ దేహానికి పరిమితం కాదు. నేను అంటే దేహానికి పరిమితం అనుకుంటున్నావు కాదు, పరిమితమై ఉంది. సమస్త దేహ అవయవాలన్నిటినీ, సమస్త దృశ్యాలనన్నిటినీ ప్రకాశింపచేస్తున్న ఏకైక ప్రకాశము ఆది అంతములు లేని శాశ్వత సచ్చిదానంద ప్రకాశమే ఆత్మ. అదే నీ స్వరూపం. వారు చక్కగా శాస్త్రబద్ధమైన వాటిని కూడా తీసుకొచ్చి, అలాగే భౌతిక శాస్త్రజ్ఞులు కూడా తీసుకొచ్చి, ఇవి అన్ని ఆత్మ చైతన్య ప్రకాశంలోంచి లేచిన చిన్న రశ్మి కిరణమైన నేను అనే భావన యొక్క వ్యాపకాలే. ఆ వ్యాపకాలు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయో ఆ నేను తన మూలంలోకి వెళ్లేసరికి లేకుండా పోతున్నాయి. అని తాను అలాగే సదా ఉన్నాడు. ఆ ఉన్నదే నీ స్వరూపము అని అతి నిజంగా కొంచెం కాదు, చాలా శుద్ధమైన మనసులో అవగాహన చేసుకుంటే మన స్వరూపం మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరి నిలవాలి. నిలవడానికి నిరంతర సాధన ఉండాలి. నేను అన్న తలంపు పుట్టు చోటున తలంపు మూలమందు స్థిరంగా నిలువు అంటూ మరి తేలికైనటువంటి కథను కూడా చెప్పారు భగవాన్. కాబట్టి భగవాను లాంటి గొప్ప గురువు ఇంతకు ముందు కూడా లేవేమో అనిపిస్తుంది. అట్టి గురువు యొక్క అండకి మనం చేరాము అంటే ఆ కొండ రూపమైన ఆ గురుడు, ఆ స్థిరుడు మన పుణ్యవశాన మనకి దక్కాడు. అటువంటి శ్రీరమణ గురుదేవులకు, అరుణగిరి రూపుడైన శ్రీరమణేశ్వరులకు సహస్ర కోటి వందనములు. హరి ఓం నమః. సరే.